అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. 5 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని 10 రోజుల్లో పోతోందంటూ పత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజలంతా బట్టలు నొక్కి జగన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయించాలని కోరారు. సూపర్ 6 పథకాలతో ప్రతి వర్గానికి ఏదో ఒక రూపంలో మేలు జరగబోతోందన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధులు ఉసిరు పోసుకుంటున్న జగన్కు ప్రజాకోర్టుల శిక్ష తప్పదని పుల్లారావు హెచ్చరించారు. ఉందా లేదా వెతుక్కునే పరిస్థితి ఉంది ప్రతి ఓటర్ది రాష్ట్రంలో. అదే విధంగా రేపు మీ ఇల్లు నుంచి బయటపడతాడు అనేటువంటి మేనిఫెస్టో ఈరోజు 15,000 ప్రతి ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా 1,518 ఏళ్లు దాటిన అందరికీ బస్సు ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, రైతు సంవత్సరానికి 20,000 మీ ఖాతాలో పెట్టాం, నిరుద్యోగ భృతి 3,000, అన్నిటికీ మించి ఆరోగ్య బీమా 25 లక్షల ఆరోగ్య బీమా మీకు ఉంటుంది, ఇన్సూరెన్స్ చేయబోతున్నారు. దానికి తోడు అన్నిటికీ మించి పేదవాడి ప్రాణాలు బలి తీసుకునే నాసిరకం మద్యం జే బ్రాండ్ ఈ రాష్ట్రంలో కనుమరుగవుతుంది. జూన్ 4 తర్వాత కనుమరుగవ్వాలన్నా లేదా నాసిరకం మద్యం? పేదవాడి జీవితాలతో చెలగాటమాడుతూ జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి పేదవాడి తాలిబొట్లు తెగిపోతా ఉన్నాయి. అవునా కదా? ఎన్నో వేల మంది తాలిబొట్లు తెగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ నాసిరకం మద్యం పేదవాడి యొక్క బలహీనతని పగలంతా కష్టపడి శ్రమపడి సంపాదించినటువంటి డబ్బు అక్కడేమో జగన్మోహన్ రెడ్డికి, ఇక్కడేమో విడుదల రజని బార్ షాపులు పెట్టి పేదవాడి కష్టాన్ని దోచేశారు. అదేవిధంగా మీరు చూస్తున్నారు, 1వ తారీఖు నుంచి ఈరోజు 3వ తారీఖు అవ్వతాతగా ఉసురు కూడా పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు